వామ్మో వార్నైన్ ఏం సినిమారా ఇది. హలో గైస్, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ క్రాక్ జాక్. వెయిట్ సారీ బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసింది. జాక్ మూవీ టీం వాళ్ళైతే కరెక్ట్ గానే చెప్పారు, ఇది జాక్ సినిమా అని. చాలా సస్పెన్స్ తర్వాత మనకు అర్థమైంది ఇది బిస్కెట్ క్రాక్ జాక్ సినిమా అని. కథ విషయానికి వచ్చేసినట్లయితే మన జాక్ హీరో ఒక కాన్ఫిడెన్షియల్ జాబ్ అయితే చేస్తూ ఉంటాడు. మరి ఆ కాన్ఫిడెన్షియల్ జాబ్ ఏంటి, దానికోసం ఎంతవరకు అయ్యాడు, అసలు సక్సీడ్ అయ్యాడా లేడా, ఆ జాబ్ ఏంటి అనేది మీరు థియేటర్లో చూస్తారు. మూవీ చూసిన తర్వాత నా ఫస్ట్ ఫీలింగ్ వచ్చేసి స్టార్టింగ్లోనే ఒక రాయి, ఒక శిల్పము, ఆ శిల్పి గురించి అంటే జాక్ అనే టైటిల్కి జస్టిఫికేషన్ లాగా కొద్దిగా ఒక డెఫినేషన్ లాగా మనకి చూపించడం జరుగుతుంది. అది చూసిన తర్వాత బాగానే అనిపించింది, ఇంట్రెస్టింగ్ ఉన్నది అని అనుకునే లోపే సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇంతసేపు ఎలివేషన్ ఇచ్చింది దీనికోసమా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మూవీ క్యారెక్టరైజేషన్స్కి వచ్చేసినట్లయితే ప్రకాష్ రాజ్ గారు అండ్ వైష్ణవి గారు నార్మలే అనిపించింది, పెద్దగా ఇరగదీసినట్టు ఏం అనిపించలేదు. కానీ సిద్ధు జొన్నలగడ్డ మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. మన డీజే టిల్లు, మన టిల్లు స్క్వేర్ ఇది ఎలాగైతుందో ఆ ఫ్లేవర్ అనేది మనకి ఈ మూవీలో చూస్తాము. కొన్ని సీన్స్ ఉంటాయి మన ప్రకాష్ రాజ్ అండ్ సిద్ధు గారి మధ్యలో జరిగే ఆ కన్వర్జేషన్స్ అండ్ వాళ్ళ యొక్క ట్రాక్ ఏదైతే ఉంటుందో సో అది కొద్దిగా హిలేరియస్ అనిపించింది. మూవీ చూసినంతసేపు మనకు ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది, ఒక స్పై ట్రాక్ నడుస్తుంది, ఒక డిటెక్టివ్ ట్రాక్ నడుస్తుంది, ఒక జీహార్ ట్రాక్ నడుస్తుంది. సో నెంబర్ ఆఫ్ ట్రాక్స్ ఉంటాయి. సో అవన్నీ ఏ ఒక్క ట్రాక్కి అంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టయితే నాకైతే అనిపించలేదు. మన హీరోయిన్ వైష్ణవి గురించి చెప్పాలంటే పడ్డది మంచి ట్రాకే పడ్డది అని అనుకునే లోపే సైడ్ ట్రాక్ పట్టిస్తారు. మూవీలో సాంగ్స్ నార్మల్ అనిపించినాయి, విఎఫ్ఎక్స్ ఇంకా నార్మల్ అనిపించినాయి, క్యారెక్టరైజేషన్స్ అసలు హీరోయిన్కి అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నట్టు అనిపించింది. సో ఇది బొమ్మరిల్లు భాస్కర్ మూవీ అయినా అనే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం మనం. ఇంకా ఓవరాల్గా వన్ లైనర్లో చెప్పాలంటే మాత్రం మూవీ నాకు యావరేజ్ అనిపించింది. ఓన్లీ దట్ టు బికాస్ ఆఫ్ సిద్ధు ఏదో కామెడీ, అది కూడా డీజే టిల్లు స్క్వేర్ ఏదైతే కామెడీ ఫ్లేవర్ ఉంటుందో సో అది కంటిన్యూ చేసిండు కాబట్టి దానికోసం ఏదో వన్ టైం వాచబులే. కానీ మిగతాదంతా దీనిలో కొత్తదనం ఏమీ లేదు, అంత నార్మలే. సిద్ధు కోసమే చూడొచ్చు. కంప్లీట్ బిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ మూవీకి వండి ఒకవేళ ప్లాన్ చేసినట్లయితే. సో అది